నమస్తే ఆర్కేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మోదీ ఆదాని బాయ్ రాజ్ భవన్ ధర్నా. పైపులు వేశారు, నీటిని మరిచారు. వైసీపీపై పవన్ ఫైర్. నెలకు 4,000 ధూపదీప నైవేద్యం కోసం అర్చకుల గౌరవ వేతనం 6,000, మొత్తం 10,000 ఇస్తున్నాం మంత్రి కొండా సురేఖ. అయ్యప్ప మాలాధారణ ఆధ్యాత్మికం, ఆరోగ్యదాయకం అని ప్రముఖ పారిశ్రామికవేత్త, సామాజిక సేవా తత్పరులు ముత్యాల వెంకటేశ్వరరావు ఎంవీఆర్ పేర్కొన్నారు. నేటి బుధవారం తెల్లవారుజామున అనకాపల్లి పట్టణం నరసింగరావుపేటలోని ఎంవీఆర్ నివాసం వద్ద అయ్యప్ప స్వామి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవీఆర్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి నామస్మరణం, అకుంఠిత దీక్ష, అంతులేని ఆత్మవిశ్వాసంతో సన్నిధానానికి చేరుకొని స్వామిని దర్శించడమే అయ్యప్ప దీక్షలోని ఆంతర్యమని తెలిపారు. 41 రోజుల పాటు కఠోర నియమాలు పాటిస్తూ నిష్ఠగా పూజాది కార్యక్రమాలు ఆచరించే భక్తులకు పవిత్రమైన రోజులని ఎంవీఆర్ చెప్పారు. తనువు మనస్సును చెడు నుంచి మంచి మార్గం వైపు మళ్లించే ఈ దీక్షను స్వీకరించిన భక్తులు స్వామియే శరణమంటూ అయ్యప్ప సేవలు తరిస్తుంటారని ఎంవీఆర్ పేర్కొన్నారు. ఈ దీక్ష కఠోర నియమాలతో కూడుకున్నప్పటికీ దీక్ష వల్ల వచ్చే పరమానందం, ఆత్మ పరిశీలన శక్తి, అపూర్వమైన ఆధ్యాత్మిక ఆనందం అనుభవంలోనికి వస్తుందన్నారు. శివునికి ప్రీతి పాత్రమైన కార్తీక మాసంలో కఠిన నియమ నిష్టలతో అయ్యప్ప దీక్షలు చేపట్టడం జన్మజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారని ఎంవీఆర్ చెప్పారు. అనంతరం ఎంవీఆర్ శిరస్సున ఇరుముడి ధరించి శబరిమల యాత్రకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఎంవీఆర్కు అతని తల్లిదండ్రులు, భార్య, కుమారులు రాజేష్, సతీష్, కోడలు, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు, ఎంవీఆర్ సేవా సంఘం, ఎంవీఆర్ యూత్ సభ్యులతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపి ఆత్మీయ వీడ్కోలు పలికారు. తదనంతరం పలు కార్ల వాహన శ్రేణితో ఎంవీఆర్ విశాఖ విమానాశ్రయానికి చేరుకొని విమానంలో శబరిమల బయలుదేరి వెళ్లారు. బీహార్కు చెందిన వలస కూలీల నుంచి తమకు ప్రాణహాని ఉందని ట్రాన్స్ జెండర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లపాడు స్టేషన్ పరిధిలోని సుబ్బారెడ్డి నగర్ ప్రాంతంలో మిర్చి యార్డులో పని కోసం వచ్చిన బీహార్ వ్యక్తులు అక్కడే ఉంటూ తమ ఇళ్లలో చోరీలు చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీహార్ కూలీల నుంచి తమకు ప్రాణరక్షణ కల్పిస్తామని పోలీసులు భరోసా ఇవ్వాలని ట్రాన్స్ జెండర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకేం వద్దండి. నేను మీకు ప్రతి వీడియో సెండ్ చేస్తాను. అది ఎమ్మెల్సీ రిపోర్టు అన్ని. ఇదే మొదటిసారి. ఎన్ని కుటుంబాలు ఉంటారు బీహార్ వాళ్ళు? ఒక 150 మంది వరకు ఉంటారు. ఏ పనులు నిమిత్తం వచ్చారమ్మా? మిర్చి యార్డు, మిరగాయలు, కొడగాయలు తీయటం, చాలా వాళ్ళ పనుల వరకు వాళ్ళు వచ్చారండి. వాళ్ళ చేతి పనులకు ఎవరికి ఏ పని వస్తుందో వాళ్ళు పత్తిగా వెళ్ళిపోతుంటారు. నైట్ టైం మగవాళ్ళు ఎవరు కూడా ఇళ్లలో ఉండరు, ఆడవాళ్ళ వరకే ఉంటారు. వాళ్ళు వంట గింట చేస్తారు, మగవాళ్ళు నిద్రలు కూడా పోరండి. పోకుండా రోడ్ల మీద ఉండటం, ఏ ఇంటి పడితే ఆ రూమ్ మీద వాళ్ళ పడుకోవడం అలా చేస్తూ మేము ఈ ఇష్యూ అంతా జరిగినాకండి మేము నల్లపాడు పోలీస్ స్టేషన్ మేము వెళ్ళామండి. అక్కడికి వెళ్ళాక సీఏ గారికి మేము కంప్లైంట్ చేసామండి. మా అమ్మాయికి ఇలా తల పగిలింది. మేము ఇదే ఏరియాలో 3 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నామండి. ఇప్పుడుకొచ్చి మాకెవరితోటి మాకు ఇక్కడ విరోధం లేదు, శత్రుత్వం లేదండి. అట్లాంటిది బీహార్ వాళ్ళతో మాకు ఈ ఇష్యూ జరిగినాక మా అమ్మాయి తల పగిలింది. అప్పుడు మేము ఎవరినని మేము ఎంక్వైరీ చేయాలి. బీహార్ వాళ్ళే కదండి మేము అనుకునేది. మరి ఆ బీహార్ వాళ్ళని మేము కేసు పెట్టడానికి వెళ్ళాక ఇక్కడ రాగమని ఒక వ్యక్తి అండి. ఆ పిల్లోడు సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్ అయ్యి ఉండి ఏదైనా న్యాయం కోసం పోవాలి, అంతేగాని తనకి రెంట్ వస్తుందని చెప్పేసి 4-5 ఇల్లులు ఉన్నాయండి. తనకి వరుసనే కట్టాడు, 3 రెంట్లకి ఇచ్చాడు, షాపులు కనిచ్చాడు, హాస్పిటల్ కనిచ్చాడు, క్లినిక్లు కనిచ్చాడు, అన్నీ ఇచ్చుకున్నాడు. ఇంకా 5-6 గదుల్లోనే ఒక 50 మందిని 60 మందిని తాను రెంట్కు పెట్టి నేను వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నాను అని అన్నాడండి. ఏ రకంగా రక్షణ కల్పించడం అండి? ఒక్కొక్కరి దగ్గర 1500 తీసుకొని నెలకి 10 మంది దగ్గర నుంచి 15,000 వాళ్ళకి అద్దె వస్తుందని చెప్పేసి, లేదంటే ఒక్కొక్కరి దగ్గర 2,000 తీసుకొని
వాళ్ళు 10 మంది దగ్గర 20,000 రెంట్ వస్తుందని నెలకి, అది రక్షణ కల్పించడం అంటారండి? మేము దొంగతనం చేయలేదు, మా వాళ్ళు బీహార్ వాళ్ళు ఎవరు దొంగతనం చేయలేదు, వాళ్ళు కావాలని చెప్పారని అన్నారు. దొంగతనం చేయలేని వాళ్ళు అయితే మేము ఈ రకంగా కట్టేస్తామండి. ఇదిగోండి. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని, గ్యాంగ్ వర్క్ల ద్వారా డ్రైన్లు, సమస్యాత్మక ప్రాంతాలు శుభ్రం చేయడంపై ప్రజారోగ్య అధికారులు దృష్టి సారించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో మైక్రో ప్యాకెట్స్ వారీగా చేపట్టే పారిశుద్ధ్య పనుల్లో మెరుగుదల ఉండాలని, డ్రైన్లను శుభ్రం చేయడం లేదని పలు ఫిర్యాదులు అందుతున్నాయని, డ్రైన్లను తప్పనిసరిగా మధ్యాహ్నం సమయంలో గ్యాంగ్ వర్క్ ద్వారా శుభ్రం చేయాలన్నారు. శానిటేషన్ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో ఇంటింటి చెత్త సేకరణ, మెయిన్ రోడ్ల స్వీపింగ్, కమర్షియల్ సంస్థలు డ్రైన్లలో వ్యర్థాలు వేయకుండా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. నూతనంగా నిర్మాణం చేసే సీసీ రోడ్లకు బరమ్స్ లేకుండా చేపట్టవద్దని, నిర్మాణ పనుల అనంతరం డెబ్రిస్ తొలగింపుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్జిఓ కాలనీ పార్కుని పరిశీలించి ఓపెన్ జిప్ పరికరాలు మరమ్మత్తు గురవ్వడం ప్రత్యక్షంగా పరిశీలించి తక్షణం మరమ్మత్తు చేయాలని, పెండింగ్ పనులపై పార్కు వాకర్స్ కమిటీతో చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డిఈఈని ఆదేశించారు. బుడంపాడులోని హిందూ, క్రిస్టియన్ శ్మశాన వాటికలను పరిశీలించి మౌలిక వసతుల కల్పనపై చర్యలు తీసుకోవాలని, ప్రధానంగా నీటి వసతి వెంటనే కల్పించాలన్నారు. అలాగే మెయిన్ రోడ్లపై అవసరాల మేరకు స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని, వాటికి తప్పనిసరిగా ఇండికేటర్స్ని దూరం నుండే కనిపించేలా పెట్టాలని ఈఈలను ఆదేశించారు. అనంతరం బుడంపాడు మెయిన్ రోడ్డులో ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న భవన కొలతలను పరిశీలించిన అనంతరం కమిషనర్ మాట్లాడుతూ భవన నిర్మాణ సమయంలోనే ర్యాంపులు రోడ్ల మీదకు నిర్మాణం చేయకుండా నియంత్రించాలని ప్లానింగ్ కార్యదర్శులకు స్పష్టం చేశారు. అలాగే జీఎంసీ నుండి తీసుకున్న ఆమోదిత ప్లాన్ మేరకు నిర్మాణం జరుగుతున్నదా లేనిదా అని కూడా పర్యవేక్షణ చేయాలన్నారు. పర్యటనలో డిఈఈలు మధుసూదన్, సతీష్, ఏసీపీ వెంకటేశ్వరరావు, ఆర్ఓలు రెహమాన్, రవికిరణ్ రెడ్డి, టీపీఎస్లు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల తరపున కొట్లాడుతా బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. కాజీపేట రైల్వే స్టేషన్ కమ్యూనిటీ హాల్ నందు నిర్వహించిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగులు పెన్షనర్ల వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులకు అండగా ఉంటానా, తల్లిదండ్రులు నేర్పిన గుణమే సాయం, అంబేద్కర్ మహనీయులు చెప్పినట్టు నిజాన్ని నిత్యం ప్రచారంలో ఉంచాలన్నారు. రైల్వే రిటైర్డ్ ఉద్యోగులకు నా 15 ఏండ్ల ప్రజాప్రతినిధి కాలంలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేశా. నాపై కావాలనే రిటైర్డ్ ఉద్యోగుల ఆఫీస్ విషయంలో అసత్య ప్రచారాలు చేశారు. ఎక్కడ కావాలంటే మేము దూరం పోలేము, ఈ ప్రాంతంలో చూడమన్నాడు. సరే, ఒక స్థలం ఉన్నది, ఒక పెద్ద మనిషిది. ఆ పెద్ద మనిషితో నేను అడిగినాను. తర్వాత శ్రీహరి గారితో కూడా చెప్పిన, అన్నాక స్థలం ఉన్నది, పోలేదు, పెద్దోళ్ళు అక్కడ చూద్దామని అన్నప్పుడు ఇక అదంతా కిరికిలో ఉన్నదంటే ఇవన్నీ నాకు పట్టదు, ఏమంటే నువ్వు మాట్లాడవు. ఆ పెద్ద మనిషి దగ్గరికి పోయినా, అయినా స్థలం మీదన్నా కోర్టులో ఉండొచ్చు, కానీ నీకు పుణ్యం పురుషార్థం అంత వస్తుంది, ఎక్కువ లేదు, మార్కెట్ వాల్యూ కాదు, ఎంత ఉంటే అంత నేనే ఇస్తాను, దయచేసి వారికి 150 గజాలు ఇవ్వండి అంటే లేదు అన్నారు. సరే, ఆయన ఒప్పించి మెప్పించిన తర్వాత వేరే ఒక పెద్ద ఆయన తరఫున వాదించే ఒక న్యాయవాది సమస్య లేదని చెప్పాడు. ఎందుకంటే మిత్రులు ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, నేను చెప్పాలి, ఎందుకంటే ప్రతి దాని మీద కూడా నన్ను బదనాం చేస్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా తెలియాలి. ఆ సందర్భంలో లేదని ఆ అడ్వకేట్ అన్నాడు. సరే, లేదు అంటే కుదరదు, మీ కార్యక్రమాలకు ఎక్కడ కూడా అడ్డం కలగలేదు, నా కోసం కాదు, ఈరోజు ఈ ప్రాంతానికి సేవలు అందించినటువంటి పెద్దలందరూ ఉన్నారు, వారిని నిలుచుంటానికి ఒక నీడ కావాలి, నేను దాన్ని పైసలు ఇస్తాను. ఇదనుకుంటే నేను వాస్తవంగా అధిగమించవచ్చు. మీ పక్షాన పోరాడి అక్కడ కట్టించినటువంటి విషయాన్ని సందర్భంగా ఎందుకంటే కరోనా గడ్డ కాలంలో నేను ప్రత్యక్షంగా చూసిన ఉద్యోగస్తులు రిటైర్
ఖచ్చితంగా వీళ్ళందరినీ ఒక గొడుగు కింద తీసుకురావాలి. ఒకరికొకరు ధైర్యం ఉంటారు, ఒకరికొకరు సమస్యలు ఒకరు మరి పరిష్కరించుకోగలుగుతారు. ఐక్యతతోనే సమస్యలు పరిష్కారం అవుతుందని చెప్పి ఆ ఉద్దేశంతో నగరంలో ఉన్నటువంటి మీ రైల్వే పెన్షన్స్ కాకుండా నగరంలో ఉన్నటువంటి అన్ని పెన్షన్స్ అన్ని రిటైర్మెంట్లకు ప్రభుత్వ కార్యాలయాలు అందించినటువంటి ప్రజాప్రతినిధిగా నేను ఆలోచన. కానీ ఈరోజు పెద్దలకు కూడా నోటీసులు వచ్చినాయి. ఒక ప్రజాప్రతినిధిని చూడకుండా కూడా నాకు కూడా నోటీసులు వచ్చినాయి. నేను ఇంకా నాకు జిద్దు పెరిగింది, నువ్వు మాకే నోటీసులు వస్తావా, పెద్దలందరినీ కూడా నువ్వు ఇబ్బంది పెడతావా అని చెప్పి ఆ పెద్ద మనిషికి గుణపాఠం చెప్పాలని చెప్పి నేను ఖచ్చితంగా అక్కడ ఉండి కట్టియడం జరిగింది. కార్యాలయం అయిన తర్వాత పెన్షనర్లకు ఒక పైసా ఖర్చు కావద్దని చెప్పి కావాల్సినటువంటి ఫర్నిచర్ తో పాటు అన్ని సౌకర్యాలు చేసినటువంటి వ్యక్తిగా ఎందుకు చెప్తున్నానో, ఎందుకు నాకు ఈ ఆలోచన వచ్చిందో కూడా మీకు అందరూ కూడా చెప్పదలుచుకున్నాను. కరోనా సమయంలో మరి ఒక బాధ్యత ప్రజాప్రతినిధిగా ఈ నగరంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు అవసరమైనటువంటి సరుకులు సంచులు అందిస్తున్నటువంటి సందర్భంలో ఎక్సైజ్ కానీ కనకదుర్గ కానీ అశోక్ కాలనీ నుంచి ఇద్దరు సీనియర్ సిటిజన్స్ ఫోన్ చేశారు. మేము కూడా మీ ఓటర్లమే, మేము సీనియర్ సిటిజన్, నువ్వు అంతా కూడా స్లమ్లలో పంచుతున్నాము, మేము మా పిల్లలు లేరు, దూర ప్రాంతాలు ఉన్నారు, మాకు కూడా సరైన సమయంలో కొన్ని సౌకర్యాలు మరి సరుకులు అందియాలంటే వారికి టైం బ్రేక్ఫాస్ట్ కానీ కూడా చెప్తాము. ఒక సీనియర్ సిటిజన్ ఫోన్ చేసాడు, నా కొడుకు లండన్ ఉన్నాడు, నా బిడ్డ అన్నాడు అమెరికాలో ఉన్నాడు, నువ్వు ఇస్తున్నావు 2 రోజుల నుంచి, నాకు అనారోగ్యం దమ్మొస్తుంది, ఒకవేళ నా ఫోన్ నెంబర్ పలానా ఇది, నాకు పొద్దున చేయి, మధ్యాహ్నం చేయి, సాయంత్రం చేయి, ఒకవేళ సాయంత్రం వరకు కూడా నా ఫోన్ నేను రెస్పాండ్ కాకుంటే ఇక నువ్వు వేరే నిర్ణయించుకొని నా బిడ్డ నెంబర్ ఇది, నా కొడుకు నెంబర్ ఇది, నా అల్లుడు నెంబర్ ఇది, వీళ్ళకి ఫోన్ చేస్తే నా దాని సంస్కారం అది చాలా బాధపడ్డాను. ఈ తీరుగా సీనియర్ సిటిజన్ ఉంటుందని చెప్పి నేను ఒక బాధ్యత ప్రజాప్రతినిధిగా నా తండ్రి లాంటి మీ అందరూ కూడా సేవ చేయాలని చెప్పి అందరు సీనియర్ సిటిజన్స్ కార్యాలయాలు ఇప్పించినటువంటి పరిస్థితి ఇది. జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి పంపు, వాటి ద్వారా నాణ్యమైన మంచినీరు అందించాలనేదే లక్ష్యమన్నారు. 2019 ఆగస్టులో ప్రారంభమైనప్పటికీ నీటిని అందించడానికే పరిమితమయ్యిందని 2024 నాటికి మరింత బలోపేతం చేసి రోజు నీటి సరఫరా చేయాలన్నారు. 55 లీటర్లు ఒక మనిషికి ఇచ్చేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ కలను మరింత సాకారం చేసేలా అడుగులు వేస్తామన్నారు. ఒకటే బోర్ పాయింట్, అది అందరూ వచ్చి అక్కడి నుంచి పట్టుకునేవాళ్ళు. ఒక కళ్ళు లేని కనుగుడ్లు కూడా లేవు. పెద్ద ఆవిడ వచ్చి అడిగింది, నా దగ్గరికి వచ్చి మరాఠీకి అంటే మరాఠీ యాక్సెంట్లో ఉన్న తెలుగులో ఆవిడ అడిగింది నన్ను నీళ్ళు ఇప్పించమని. ఇంకేం అడగల. అంటే నీరు ఎంత కీలకమైందంటే మనం ఒక భీష్మేకాదశి రోజున 24 గంటలు నీళ్లు తాకపోతే ఎంత దారుణంగా ఉండదో నిజంగా కష్టం పాటించే వాళ్ళకి తెలుసు, వ్రతాలు పాటించే వాళ్ళకి, కానీ దొరకని వాళ్ళకి. సో ఇది అనేక మంది చాలామంది నలిగి బాధలను అర్థం చేసుకుని దానికి ఒక పరిష్కార మార్గం, చాలామంది శ్రమ ఎప్పటికప్పుడు చేసుకుంటూ వచ్చారు. నేను రివ్యూ చేసిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ రివ్యూస్లో జేజేఎంది చాలా కీలకంగా అనిపించింది. చాలా ఉన్నతమైన ఆశయంతో మొదలుపెట్టింది, ఎందుకు మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాం అనేది చాలా లోతుగా ఒకసారి అధ్యయనం చేస్తే అసలు 2019లో కేరళ మన కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రతి రాష్ట్రాలకి మీకు ఎంతెంత అవసరాలు ఉన్నాయని, మీ నీటి అవసరాలకి ఈ సగటు పర్ క్యాపిటల్ కన్సంప్షన్ ఎంత ఉంటుంది, దానికి ఎంత కావాలి మీకు డబ్బులను అడిగితే ఉత్తరప్రదేశ్ 1.5 లక్షన్నర కోట్లు అడిగింది, మధ్యప్రదేశ్ 83,000 కోట్లు అడిగింది, గుజరాత్ 32,000 కోట్లు అడిగింది, కేరళ 45,000 కోట్లు అడిగింది. వీటన్నిటిలో కూడా మీరు కేరళని తీసుకుంటే మనకంటే చాలా చాలా చిన్న రాష్ట్రం.
మనలో 4వ భాగం ఉంటుందేమో, 3వ భాగం కానీ. అలాంటి కేరళ 45,000 కోట్లు అడిగితే గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్కి వాళ్ళు అడిగింది 26,000 కోట్లు మాత్రం అడిగారు. 26,000 కోట్ల, ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే 26,000 కోట్ల 823 26.8.23 crores 0.94 ఎగ్జాక్ట్గా అడిగింది. కానీ వాళ్ళు మంజూరు చేసింది 4,787.10 కోట్లు. ఇది కూడా దేనికి అని అంటే వీళ్ళు పూర్తిగా డబ్బులు ఇవ్వలేకపోయారు, స్టేట్ షేర్ ఇవ్వలేదు వీళ్ళు. దానివల్ల మనం పూర్తిగా అవైల్ చేసుకోలేకపోయాం, సద్వినియోగం చేసుకోలేకపోయాం. దాంట్లో కూడా మీరు వెళ్ళి చూస్తే బేసిక్గా జల్ జీవన్ మిషన్ మన కేంద్ర ప్రభుత్వం, మనం సిఆర్ పాటిల్ గారి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడితే వాళ్ళందరూ అడిగిందంటే మీ గత ప్రభుత్వం మీరు చేసినవి కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కళ్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసెంబ్లీలోని వారి కార్యాలయంలో కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం అందించి స్వామివారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను, చిత్రపటాన్ని అందించారు. ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డిని ఆలయ నిర్వాహకులు మల్లన్న కళ్యాణోత్సవానికి ఆహ్వానించారు. అంతకుముందు ఆలయ అధికారులు మంత్రి సురేఖని హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని వారి నివాసంలో కలిసి కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి ఆహ్వానించారు. మంత్రికి వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను, శేష వస్త్రాలను, చిత్రపటాన్ని అందించారు. డిసెంబర్ 29న ఉదయం 10:45 శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణం, 19 జనవరి 2025 నుండి 10 వారాల పాటు 23 మార్చి 2025 వరకు జాతరను అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు కొమురవెల్లి ఆలయ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. కళ్యాణం, జాతరల సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలను అధికారులు సీఎంకు వివరించారు. కళ్యాణోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి సురేఖ దేవాలయ కార్యనిర్వహణాధికారి బాలాజీని ఆరా తీశారు. కళ్యాణ వేదికపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. స్వామివారి కళ్యాణం, జాతరలకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే నేపథ్యంలో మౌలిక సౌకర్యాల కల్పనను పకడ్బందీగా చేపట్టాలని మంత్రి సురేఖ ఈవోను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, కొమురవెల్లి మల్లన్న, ఆలయ ఈవో బాలాజీ, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు విద్య, వైద్యము, భూమి, ఉపాధి కల్పించాలని ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా అధ్యక్షులు మంద రమేష్ ఆధ్వర్యంలో హనుమకొండ ఏకశిలా పార్క్ దగ్గర నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ప్రభుత్వం ఎకరం భూమితో పాటు ఉపాధి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహారాజ్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలలో తెలంగాణ రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ఎస్సీ, అగ్రవర్ణ ప్రజలకు విద్య, వైద్యం, ఇల్లు, భూమి, ఉపాధి అనే అవసరాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని ఆమరణ నిరాదీక్ష చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ హనుమకొండ ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు మంద రమేష్ గారి అధ్యక్షతన మంద రమేష్ గారు ఆమరణ నిరాదీక్ష చేయడం జరుగుతుంది. అది తెలంగాణ రాష్ట్రమే, అది భారతదేశమే. ఉపాధి లేకుండా ఉన్న యువత, ఈ రాష్ట్రంలో ఉన్న యువత
వారి యొక్క అభివృద్ధి లేకుండా, విద్య లేకుండా, ఉపాధి లేకుండా, ఎలాంటి పరిస్థితులకు సంబంధించిన ఎలాంటి ఆధునికమైన సాంకేతిక లేకుండా వృధా అయిపోయి విద్యార్థులందరూ రోడ్ల మీద తిరగడం జరుగుతుంది. అందుకోసమే ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఉన్నత సాంకేతికమైన పరిజ్ఞానాన్ని తీసుకొచ్చి కర్మాగారాలు స్థాపించి, ప్రభుత్వం తరఫునే కర్మాగారాలు స్థాపించి యువకులందరికీ ఉపాధి అందించాలి. ఉపాధి పెట్టడం ద్వారా ఏమవుతుందంటే వారి కుటుంబాలలో జీవన ప్రమాణాలు పెరిగి, జీవన ప్రమాణాలతో పని ఎక్కువ శాతం పని చేయడానికి ఆయుష్ పెరిగి, ఆ పని ఎక్కువ చేస్తే రాష్ట్రంలో, దేశంలో జీడిపి ఆదాయ స్థాయిలు ఎక్కువ పెరుగుతాయి. తలసరి ఆదాయ స్థాయి పెరిగి దేశాలు, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. ఇది దేశం, రాష్ట్రం అంటే అభివృద్ధి అంటే. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పడం జరుగుతుంది. మరి విద్య, వైద్యం, ఇల్లు, భూమి, ఉపాధి లేకుండా అసలు మనిషే బ్రతకడు కదా. మరి మనిషి బ్రతకాల్సిన ఈ మౌలికమైన అవసరాలు లేకుండా నువ్వు ప్రజాపాలన ఏ విధంగా నువ్వు చేసుకుంటావు? ప్రజాపాలన ఉత్సవాలు ఎట్లా చేసుకుంటావు మీరు? అసలు ప్రజాపాలన అంటే ధర్మ సమాజ్ పార్టీ డాక్టర్ విశ్వనాథ్ మహారాజ్ గారు సూచించిన విద్యా, వైద్యం అనే ఒక 5 డిమాండ్లు కదా అని ఈ ఆమర నిరాహార దీక్ష వేదిక నుండి ఈ ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మరి భూమి అనేది ప్రతి మనిషికి ఆత్మగౌరవానికి సంబంధించింది. ప్రతి మనిషికి కనీసంగా బ్రతకడానికి ప్రతి మనిషికి భూమి అవసరం. మరి మేము ఎకరాల భూమి అడుగుతలేము. 1000 ఎకరాలు అగ్రవర్ణాల దగ్గర ఉన్న 1000 ఎకరాల భూమి మేము అడుగుతలేము. ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకు, ప్రతి కుటుంబానికి, అర్హత కలిగిన కుటుంబానికి సాగు చేసుకోవడానికి నీటి సౌకర్యం ఉన్న 1 ఎకరం భూమి ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది. ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్. ఈ విధంగా 1 ఎకరం భూమి ఉంటే ఒక కుటుంబము కనీసంగా తన జీవనంలో మామూలుగా ఒక 2 పూటల భోజనం చేసుకోవడానికి, 2 పూటల అన్నం తినడానికి, 2 పూటలు వాళ్ళు ఆహారం తీసుకొని బ్రతకడానికి ఉపయోగపడుతుందని ధర్మ సమాజ్ పార్టీ ప్రతి కుటుంబానికి ఎకరం భూమి ఇవ్వాలని డిమాండ్. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలోని 10,000 గ్రామాలలో, తెలంగాణ రాష్ట్రంలో 10,000 గ్రామాలలో గ్రామాన ఉచిత వైద్యము అందించడానికి హాస్పిటల్ కట్టాలి. హాస్పిటల్ నిర్మించి ప్రజలందరికీ వైద్యాన్ని అందించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 10,000 గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఆధునికమైన పాఠశాల నిర్మించాలి. ఆధునికమైన పాఠశాల అంటే సాంకేతికత కూడుకునే ప్రపంచమంతా అభివృద్ధి చెందుతుంది. ఆ టెక్నాలజీతో కూడుకున్న టెక్నాలజీ సమీకరించుకొని ఆ విధంగా ప్రతి గ్రామంలో ఆ ఆధునికమైన పాఠశాల కట్టాలి. అదేవిధంగా జనాభా ఎక్కువ ఉన్న గ్రామంలో కళాశాల కూడా కట్టాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. నెలకు 4,000 ధూపదీప నైవేద్యం కోసం అర్చకుల గౌరవ వేతనం 6,000, మొత్తం 10,000 ఇస్తున్నాం. ధూపదీప నైవేద్యం కోసం 10 ఏండ్ల కాలంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చేసిందేమీ లేదు. దేవాదాయ, ధర్మాదాయ, అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ శాసన మండలిలో మాట్లాడుతూ వైఎస్ హయాంలో 2,500 ధూపదీప నైవేద్యం కింద 1,205 రూపాయలను దేవాలయాలను గుర్తించాం. 2015 వరకు కొనసాగించారు. ఆ తర్వాత గత ప్రభుత్వం 6,000కు పెంచింది. అప్పుడు గత ప్రభుత్వం ఆలోచన చేయలేదు కాబట్టి పెంపు ఆలోచనపై సమాలోచనలు చేయాల్సి ఉందన్నారు. అర్చకులకు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. వారి సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. సంవత్సరానికి 75 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నాం. 73.22 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి మంజూరు చేశాం. 62.69 కోట్లు ఖర్చు కూడా చేశాం. ధూపదీప నైవేద్యం కింద రాని దేవాలయాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తాం. అర్హత ఉన్న దేవాలయాలకు దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకుంటాం. అన్యాక్రాంతమైన భూములపై, ప్రతి జిల్లాలోని దేవాలయాల భూములపై సర్వే చేయాలని ఇప్పటికే ఆదేశించాం. అధ్యక్ష, మరి అర్చకుల సంక్షేమం అనేది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం అధ్యక్ష. ఎక్కడ కూడా అర్చకులకు ఇబ్బంది కాకుండా మరి ముందుకెళ్తున్న విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను అధ్యక్ష. దాదాపు రాష్ట్రంలో 6,541 టెంపుల్స్కి మేము ప్రతి నెలా కూడా 10,000 చొప్పున పారితోషికం చెల్లించడం జరుగుతుంది అధ్యక్ష. నెలకు దాదాపు 6,27,10,000 రూపాయలు. అదేవిధంగా సంవత్సరానికి 75,25,20,000 రూపాయలు మరి ప్రతి నెల కూడా ఈ స్కీమ్ కింద చెల్లించడం జరుగుతుంది అధ్యక్ష. మరి బడ్జెట్ కూడా
ఈ సంవత్సరం 73.22 కోట్లు కేటాయించడం జరిగింది. మంజూరీ కూడా చేయడం జరిగింది. దాంట్లో ఇప్పటికే 62.69 కోట్లు మరి ఖర్చు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. దీనికి కొన్ని నియమ నిబంధనలు అనేటివి ఉన్నవి అధ్యక్ష. ఎవరైతే ఇప్పటి వరకు కూడా ధూపదీప నైవేద్యం కింద రాలేదో వాళ్లకు మేము నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఆ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు అప్లై చేసుకుంటే ఈ యొక్క అర్హతలు ఉన్న వాళ్ళను తప్పకుండా ఎంపిక చేసి, దానికి ఏం బెంచ్ మార్క్ ఏం లేదు అధ్యక్ష, ఎంతమంది అప్లై చేసుకున్నా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. త్వరలోనే మేము ఆ నోటిఫికేషన్ కూడా ఇచ్చి మీరు అన్నట్టుగా సేవాలాల్ అదేవిధంగా ట్రైబల్ వాళ్లకు కూడా మరి అవకాశము కల్పించడానికి ఈ యొక్క నియమ నిబంధనల కింద వస్తే తప్పకుండా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మోదీ ఆదాని బాయ్ రాజ్ భవన్ ధర్నా. ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలతో ధర్నాలో పాల్గొనడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోదీ ఆదాని బాయ్ రాజ్ భవన్ ధర్నా. పైపులు వేశారు, నీటిని మరిచారు. వైసీపీపై పవన్ ఫైర్. నెలకు 4,000 ధూపదీప నైవేద్యం కోసం అర్చకుల గౌరవ వేతనం 6,000, మొత్తం 10,000 ఇస్తున్నాం మంత్రి కొండా సురేఖ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.